తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తుడా టవర్స్కు మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహిస్తున్నామని ఉపాధ్యక్షులు మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి నగరంలోని రాయలచెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సో దిస్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్. మనం అంతా పూల్ చేసి రిసోర్సెస్ పెడుతున్నాము, చాలా క్వాలిటేటివ్గా ఇన్షూర్ చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఇది ఇంకొకటి ఏంటంటే ఇది యాక్సెసిబిలిటీ బాగా ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ అన్నిటికీ మనకి సెంటర్లో వస్తుంది కాబట్టి టవర్స్ మళ్ళీ మెయిన్ రోడ్కి వస్తుంది. సో కాబట్టి యాక్సెసిబిలిటీ అనేది అన్ని వైపులా బాగా యాక్సెసిబుల్గా ఉంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, కమర్షియల్ స్పేస్కి, ఆఫీస్ స్పేస్కి, రెసిడెన్షియల్ స్పేస్కి ఎక్కడ మళ్ళీ క్రిస్ క్రాస్ అవ్వకుండా సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్స్ ఉన్నాయి. దానికి లిఫ్ట్స్ కూడా సపరేట్ ఉంటాయి. సో కమర్షియల్ స్పేస్కి సపరేట్, ఆఫీస్ స్పేస్కి సపరేట్. సో సపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఉన్నాయి. మనకి ఓన్లీ రెసిడెన్షియల్కి పార్కింగ్ కూడా మనము స్టాక్ పార్కింగ్ కూడా పెట్టి, సెల్లార్లో పార్కింగ్ కూడా అన్ని అపార్ట్మెంట్స్ సరిపోయే పార్కింగ్ కూడా పెట్టాము. దీని ఎక్స్పెండిచర్ కూడా మనకి నియర్లీ మనం శాంక్షన్ 345 crores అంటే టోటల్ ఉంటే, మనము టెక్నికల్ శాంక్షన్ అయితే ఇప్పటివరకు 275 crores తీసుకున్నాము. సో 275 crores మనము రైట్ నౌ వీఆర్ కన్స్ట్రక్టింగ్. అండ్ ఇంకా ఏమైనా అడిషనల్ అమ్యూనిటీస్ ఉండేవి దానికి యాడ్ చేస్తాము. సో దిస్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్. మనం అంతా పూల్ చేసి రిసోర్సెస్ పెడుతున్నాము, చాలా క్వాలిటేటివ్గా ఇన్షూర్ చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఇది ఇంకొకటి ఏంటంటే ఇది యాక్సెసిబిలిటీ బాగా ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ అన్నిటికీ మనకి సెంటర్లో వస్తుంది కాబట్టి టవర్స్ మళ్ళీ మెయిన్ రోడ్కి వస్తుంది. సో కాబట్టి యాక్సెసిబిలిటీ అనేది అన్ని వైపులా బాగా యాక్సెసిబుల్గా ఉంది.